అందరికీ నమస్కారం అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం వినాయక చవితి ఒకరోజు, అలాగే 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు ఇట్లా జరుపుకునే వాళ్ళు ఉంటారు. విగ్రహం ఇంట్లోనే పెట్టుకొని పూజలు అనేవి చేసుకుంటూ ఉంటారు. మనం ఒకరోజు చేసుకున్న, 3 రోజులు చేసుకున్న, 5 రోజులు చేసుకున్న, మనం ఈ పూజ పూర్తయిన తర్వాత, ఇన్ని రోజులు పూర్తయిన తర్వాత నిమజ్జనం అనేది చేస్తూ ఉంటామండి. అయితే నిమజ్జనం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఈ పూజలో పెట్టినటువంటి వస్తువుల్ని మనం ఏం చేయాలి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. వినాయక చవితి మనం ఒకరోజు చేసుకోవచ్చు, 3 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు ఇలా చేసుకోవచ్చు. అయితే మనం ఇంట్లో ఉంచినటువంటి వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు, నిమజ్జనం రోజు అంటే వినాయకుడిని కదిపే రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్ నియమం. చాలామంది ఈ రోజులు ఎలా లెక్క పెడతారు అనేది ఇప్పుడు చూద్దామండి. నార్మల్గా అయితే ఒక నిద్ర చేస్తే ఒక రోజు అని అనుకునేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఉదయం పూజ చేసి సాయంత్రం మరలా ఒక్కసారి పూజ చేసి పీఠాన్ని కదిపే వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. మేమైతే ఉదయం పూజ చేసి సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి దీపారాధన చేసి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి దీపారాధన కొండెక్కిన తరువాత ఈ పీఠాన్ని అలాగే విగ్రహాన్ని కదుపుతూ ఉంటామన్నమాట. ఇలా వారి వారి పద్ధతిలో చేసుకుంటూ ఉంటారు. అలాగే మనం వినాయక చవితికి పూజ చేస్తూ ఉంటామండి, పత్రితో పూజ చేస్తూ ఉంటాం. ఈ పత్రిని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇది చద్ది పత్రి అని అంటారండి. ఇలా పెట్టుకున్నటువంటి పత్రిని ఉపయోగించి మళ్ళీ సాయంత్రం కూడా వినాయకుడికి అష్టోత్తర శతనామావళి చదువుకుని ఈ పత్రిని ఉంచి పూజ చేసి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి హారతిని సమర్పించాలి. అలాగే సాయంత్రం వేళ కూడా గణేశుని యొక్క అష్టోత్తరం చదువుకోవాలి. ఇలా చేసుకుని సాయంత్రమే విగ్రహాన్ని కదిపి మనం పూజలో పెట్టినటువంటి విగ్రహాన్ని తీసి నీళ్ళల్లో నిమజ్జనం చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం పెద్ద వినాయకుడి దగ్గర, అంటే వీధిలో పెట్టే పెద్ద వినాయకుడు ఉంటారు కదండి, పెద్ద వినాయకుడి దగ్గర పెట్టి రావచ్చు అన్నమాట. ఇలా సాయంత్రం వేళ కదిపిన తరువాత దేవుడి దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, పత్రి ఏదైతే ఉందో అదంతా కూడా మర్నాడు మీరు తీసుకోవచ్చండి. అప్పుడే తీయాలి అని రూల్ ఏమీ లేదు. మర్నాడు తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ కదిపేయం కాబట్టి మర్నాడు మనం పూజ గదిని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి వస్తువులు కానివ్వండి అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, విగ్రహం కదపక ముందు స్వామివారికి తప్పకుండా దీపధూప నైవేద్యాలు చూపించాలి. విగ్రహం కదిపిన తర్వాత ఇలాంటి దీపం వెలిగించకపోయినా అలాగే హారతి ఇవ్వకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే పూజ పూర్తి అయిపోయిన లెక్కలోకి వస్తుంది కాబట్టి దీపారాధన చేసుకోకపోయినా పర్వాలేదు. అయితే ఈసారి మనకి వినాయక చవితి శనివారం రోజు వచ్చింది కాబట్టి శనివారం సాయంత్రమే మీరు విగ్రహాన్ని కదపొచ్చండి. విగ్రహాన్ని కదిపి మీరు ఆదివారం పూజా వస్తువులన్నీ కూడా క్లీన్ చేసేసుకుని చక్కగా ఆదివారం ఇవన్నీ కూడా తీసి పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా అలాగే 5వ రోజు మనకి అష్టమి వచ్చిందండి. అష్టమి తిథిలో విగ్రహాన్ని కదపకపోవటం మంచిది. అంటే 5వ రోజు మీరు విగ్రహాన్ని కదపకుండా మీరు అలాగే ఉంచి 5 కాకుండా 9వ రోజు విగ్రహాన్ని కదుపుకోవడానికి ట్రై చేయండి. 5వ రోజు తిథి అనేది మంచిదిగా లేదనమాట. అందుకని 1, 3, 5 మినహాయించి లేదంటే 9, 7, 9 ఈ రోజుల్లో మీరు వినాయకుడి విగ్రహానికి పూజ అనేది చేసి కదుపుకోవచ్చు. ఈ విధంగా పూజ దగ్గర ఉన్నటువంటి పువ్వులు అలాగే పూజకు ఉపయోగించినవన్నీ కూడా నిర్మాల్యం చేయటం కోసం ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని చక్కగా ఒక కవర్లో వేసుకొని మీరు ఇవన్నీ కూడా మన్నాడు తీసుకోవచ్చండి. అదే రోజు తీసుకున్నా పర్వాలేదు, అలాగే మన్నాడు తీసినా పర్వాలేదు అన్నమాట. అలాగే వినాయకుడి విగ్రహం కదిపేటప్పుడు 2 చేతులు పట్టుకొని కుడి నుండి ఎడమకి జరుపుతూ కదుపుకోవాలి. మనం చేసే ఈ పూజ 1 రోజు చేసినా, 3 రోజులు చేసినా, 5 రోజులు చేసినా, ఎన్ని రోజులు చేసినా కూడా స్వామివారి నిమజ్జనం అనేది తప్పకుండా చేయవలసి ఉంటుంది. అంటే మన ఇంటికి వచ్చినటువంటి ఆ బొజ్జ గణపయ్య మన ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ తెలుసుకొని వాటిని అన్నిటినీ కూడా ఆయనతో పాటు తీసుకువెళ్తారు అని పెద్దలు చెప్తూ ఉంటారండి. కాబట్టి ఈ నిమజ్జనం ఏ రోజు చేయాలి అనేది డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అయితే ఈ నిమజ్జనం కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి చెరువు కానీ, కాలువ కానీ, నది కానీ ఇలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో నీటిలో పారే నీళ్ళలో కదిపితే చాలా మంచిది. ఒకవేళ మీకు ఇలాంటివి ఏమీ అవైలబుల్గా లేదు అనుకుంటే ఇంట్లోనే మీరు నిమజ్జనం అనేది చేసుకోవచ్చు. ఒక టబ్ తీసుకోండి, క్లీన్గా ఉండే ఒక టబ్ కానీ లేదంటే ఒక బకెట్ కానీ తీసుకోండి. దాంట్లో సగం వరకు వాటర్ని నింపి ఆ వాటర్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు సమర్పించి తరువాత ఆ వినాయకుడిని ఆ నీటిలో కదపాలి.
ఇలా కలపటం వల్ల మనం ఇంట్లోనే చాలా ఈజీగా నిమజ్జనం చేసుకున్న వాళ్ళం అవుతామండి. ఒకవేళ ఇలా నిమజ్జనం ఇంట్లో చేయలేము అనుకున్న వాళ్ళు మీకు వీధిలో మనం పెద్ద వినాయకుడిని పెడుతూ ఉంటారు కదండి, ఆ వినాయకుడి దగ్గరైనా మన విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని పెడితే వాళ్ళు నిమజ్జనం చేసే టైంలో మన పెట్టినటువంటి విగ్రహాన్ని పట్టుకు వెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా నిమజ్జనం చేసుకునేటప్పుడు స్వామివారికి నమస్కరించుకుని, ఈ సంవత్సరం మా శక్తి కొలది మీకు ఈ విధంగా పూజ చేసుకున్నాం తండ్రి, వచ్చే సంవత్సరం కూడా మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మా పూజలు అందుకో స్వామి అని మరొకసారి స్వామివారికి నమస్కరించుకొని నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే స్వామివారికి ఉపయోగించినటువంటి పువ్వులు కానివ్వండి, యజ్ఞోపవేతం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ లేదంటే పచ్చని చెట్టుకు కానీ నీళ్ళల్లో కానీ కలిపి రావాల్సి ఉంటుంది. అలాగే మనం పసుపు వినాయకుడిని మీరు చక్కగా ముఖానికి రాసుకోవచ్చు. అలాగే మంగళసూత్రానికి ఉంటుంది కదండి తాడు, ఆ తాడుకి రాసుకోవచ్చు. ఇలా కూడా రాసుకోవచ్చు. లేదు అంటే వాటర్లో కలుపుకోవచ్చు. లేదు అంటే ఎవరూ తొక్కనటువంటి పచ్చని చెట్టుకి రాసి రావచ్చు అన్నమాట. అలాగే స్వామివారికి బియ్యం పోసి విగ్రహాన్ని కూర్చోబెడతాం కదండి, ఆ బియ్యాన్ని కూడా మనం ఇంట్లో పాయసంగా ప్రసాదంగా చేసుకుని తినవచ్చండి. వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకుని నిమజ్జనం అనేది ఈ విధంగా చేయవలసి ఉంటుంది. అలాగే మనం ఈ గణేష్ నవరాత్రుల్ని కూడా చాలామంది చాలా నిష్టగా ఏకాగ్రత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ నవరాత్రులు చేయలేదు అనుకుంటే కనుక ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు మీ ఇంటి దగ్గర విగ్రహం పెట్టారు అనుకుంటే కనుక ఆ విగ్రహానికి ఒక నైవేద్యం అంటే పులిహోర కానీ పరమాన్నం కానీ ఏదైనా కూడా మీరు ఈ 9 రోజులు ఒక రోజు వండి ఇవ్వచ్చండి. ఈ విధంగా చక్కగా వినాయక చవితి చేసుకుని వినాయకుడి నిమజ్జనం ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో అందరినీ ఒకటైతే కోరుకుంటున్నాను, మనందరము కూడా మట్టి వినాయకుడినే వాడదాము. మట్టి వినాయకుడిని ఉపయోగించడం వల్ల మన నేచర్కి అలాగే మనకి ఎంతో హెల్ప్ చేసుకున్న వాళ్ళం మనం అవుతామండి. కాబట్టి అందరము కూడా మట్టి వినాయకుడిని ఉపయోగిద్దాము. ఈ విధంగా నిమజ్జనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నిన్నటి వీడియోలో వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒకసారి మీకు చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈరోజు వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అలాగే రేపటి వీడియోలో వినాయక చవితికి పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి అనేది రేపటి వీడియోలో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, నేను వీడియోస్ రూపంలో అందిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రక్క.